సమాచార మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మరొక సహచార మంత్రివర్గ సభ్యులు అజరుద్దీన్ గారిని, అదేవిధంగా మేమందరం అభిమానించే నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, మరో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, అదేవిధంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రమేష్ గారిని, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కుందూరు రఘువీర్ గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జయవీర్ గారిని, అదేవిధంగా మన అందరి అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబ సభ్యులు మిత్రులు రామకృష్ణ గారిని, మోహనకృష్ణ గారిని, ఇతర కుటుంబ సభ్యులను, అదేవిధంగా మిత్రులు మోహన్ బాబు గారి పుత్రుడు మంచు మనోజ్ గారిని, అదేవిధంగా సినిమా దర్శకులను, ఇతర నాయకులను, బోయపాటి శ్రీనివాస్ గారిని, ఇతర నాయకులను, సినిమా కళాకారులను, అన్నగారి అభిమానులందరినీ ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, భారతదేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, భారతదేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటివాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఈ దేశ ప్రధానమంత్రితో సమానంగా ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా ఈ తాడిత పీడిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి, అదే కాదు ఆనాడు మహిళలకు ఓటు హక్కు లేదు. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు కావాలంటే కొన్ని దశాబ్దాలు కొట్లాడిన తర్వాత అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి, రాజులకు, చక్రవర్తులకు సమానంగా దళిత వాడల్లో ఉండే పేదలకు ఓటు హక్కు ఇచ్చి, తమను ఎవరు పరిపాలించాలి, ఎవరు శాసనాలు చెయ్యాలి అనంటే పేదవాడే నిర్ణయించుకునే ఓటు హక్కునిచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మొదట మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక రెండవ తరం శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అనంటే ఒక ఉక్కు మహిళ. ఈ మహిళా స్ఫూర్తి ప్రపంచ దేశాల ముందు ఈ దేశాన్ని తలెత్తుకొని నిలబెట్టే విధంగా ఒకనాడు రాచరికాలు, రాజభరణాలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో లక్షలాది కోట్లాది ఎకరాల భూములు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఆయుధమై పేదలను హింసిస్తున్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజభరణాలను రద్దు చేయడమే కాదు, భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో నిరంకుశ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధమే చేసిన పేదల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకొని
అసైన్మెంట్ పట్టాల పేరు మీద లక్షలాది ఎకరాలను దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు పంచిపెట్టి భూమి హక్కును ఈ పేదలకు అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, యుద్ధాలలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నాం. కానీ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ను ఓడగొట్టి బంగ్లాదేశ్ను విడగొట్టి అమెరికా ప్రెసిడెంట్ను భారత్ రాజకీయాలలో మీరు కలగజేసుకోకండి, కలగజేసుకుంటే భారతదేశం ఊరుకోదు అని అమెరికన్ ప్రెసిడెంట్ను హెచ్చరించిన భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాటికి ప్రపంచ దేశాలలో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం, నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ యువతరానికి అవసరం ఉన్నది. ఇక మూడో తరం, ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడు పదాలు, ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపొడ్డున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించిండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించిండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం శ్రీహరి, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించిండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన
ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సియరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా, ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు 3,24,00,000 మంది సన్న బియ్యం ప్రతి పేదవాడు దళిత వాడల్లో అన్నం తింటున్నాడంటే, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వు తినిపిస్తున్నారంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న 2 రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇవాళ మేము ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం ఆడబిడ్డలకు. పండుగ పూట నాడు పెట్టే మేము చీర సారెగా భావించి ఈనాడు పాలపిట్టల లెక్క ఈరోజు మా ఆడబిడ్డలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేదవాళ్ళకు అందించి కూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ స్ఫూర్తి ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ అని రైతాంగాన్ని ఆదుకోవడానికి వారు అందించిన విద్యుత్తే, వారు అందించిన శక్తే ఈనాడు ఉచిత విద్యుత్తు అని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, ఆనాడు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం అమ్మ ఇందిరమ్మ పాటుపడితే బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డాడు. ఇవాళ బలహీన వర్గాలు, పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు అని అంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ సమాజానికి అందబట్టే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు. ఒకనాడు గ్రామాలలో పటేలు పట్వారి వ్యవస్థ ఎంత బలంగా ఉండేనో, వాళ్ళ చేతుల్లో తెలంగాణ నలిగిపోతుంటే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పేదలకు విముక్తి కలిగించిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నది. ఆనాడు ఇందిరాగాంధీ గారు సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు భూ పంపకాలు చేపట్టి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారు అందిస్తే పటేలు పట్వారి వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించిండ్రు. మిత్రులారా, ఇవాళ ఎక్కడైనా చూడండి మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, మా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ఇందిరాగాంధీ గారో ఎన్టీఆర్ గారో వారి స్ఫూర్తి కనిపిస్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఆశీర్వాదం, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది. అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంది అనంటే ఒక ఇందిరమ్మ స్ఫూర్తి, ఒక ఎన్టీఆర్ యొక్క ఆలోచన విధానం ఈనాడు మేము అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మా నిర్ణయాలు మీరు చూసిండ్రు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు కావచ్చు, ఆడబిడ్డలకి ఈరోజు అదానీ అంబానీలతో పోటీ పడి సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ 1000 బస్సులు ఆడబిడ్డలను యజమానులను చేసి ఈ రోజు వాళ్ళని వ్యాపారాలలో రాణించే విధంగా చేసినాం. ఆనాడు అన్న ఆడబిడ్డలకు ఏ విధంగా ఆస్తిలో హక్కిచ్చిండో ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రజాపాలన పనిచేస్తుంది. మా సీతక్క, మా బట్టి విక్రమార్క గారు దీన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. అన్నగారు అదేవిధంగా ఇందిరమ్మ స్ఫూర్తితో
1,00,00,000 మంది ఆడబిడ్డల్ని ఇవాళ కోటీశ్వరులను చెయ్యాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మా ప్రభుత్వం రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయల రద్దు చేసిన విషయం కావచ్చు, ఇవన్నీ రైతుల కోసం మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈనాడు మేము కొనుగోలు చేస్తున్నామంటే రైతును రాజును చెయ్యడమే లక్ష్యంగా, వ్యవసాయాన్ని పండగ చేయడమే లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఇవాళ మహిళలందరికీ అవకాశం ఇవ్వాలి అని స్థానిక సంస్థల్లో ఆనాడు మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ ఈరోజు స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు 50% అవకాశాలు ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ అమలు చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు స్థానిక సంస్థల్లో ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ స్ఫూర్తితో ఈనాడు శాసనసభలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని ఈ వేదిక మీద ఉన్న మేమందరం కట్టుబడి ఉన్నాం. రాబోయే ఎన్నికలు 33% రిజర్వేషన్లు ఈరోజు మహిళలకు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆనాడు యువకులు 25-26 ఏళ్ల యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు, మారుమూల ప్రాంతాలలో ఉన్న పేదలకు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారు టికెట్లు ఇచ్చి గెలిపించిండో ఈనాడు మా ప్రభుత్వంలో కూడా ఒక మందుల సామెల్, ఒక ఎడమ బొచ్చు లాంటి వాళ్ళు అత్యంత నిరుపేదలు, ఇందిరమ్మ ఇండ్లలో ఉండే పేదలు రూపాయి లేకపోయినా టికెట్లు ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యేలను చేసినాం. ఒక యువమిత్రుడు క్రీడాకారుడు బాలయ్య గారి బ్యాచ్మెట్ నిజాం కాలేజీలో క్రీడాకారుణ్ణి ఇవాళ మంత్రిని చేసిన మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ఈరోజు వాకిటి శ్రీహరి కావచ్చు, యువమిత్రుడు పొన్నం ప్రభాకర్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మిత్రుడు ఈరోజు మంత్రివర్గంలో సహచరుడు. అంటే ఇవన్నీ కూడా యువత కోసం. ఈరోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలోనే 67,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈరోజు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాం. మహిళలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ అప్పులు ఇప్పించినాం. ఈరోజు మహిళలు వ్యాపారం చేసుకుంటూ, యువకులు ఉద్యోగాలకు పోటీ పడుతుండ్రు, రైతులు వ్యవసాయంలో లాభసాటిగా ఈరోజు ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరు అండగా నిలబడి ఆనాడు 2023 డిసెంబర్ 7 నాడు ప్రజాపాలనను మీ ఆశీర్వాదంతో అధికారం చేపట్టి ఉప ఎన్నికలు జరిగితే కంటోన్మెంట్ అయినా జూబ్లీ హిల్స్ అయినా మీరందరూ అండగా నిలబడి గెలిపించబట్టే ఈనాడు ప్రజాపాలన ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో మీరు ఇదే విధంగా అండగా ఉండాలి. ఈ సందర్భంగా చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, మీ ఉత్సాహం, మీ ఊపు చూసిన తర్వాత 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మీరు అండగా నిలబడండి. హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లిన. ఇవాళ మా ప్రభుత్వం 30,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కి కూతవేటు దూరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. ఈనాడు మన యువత ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలకు పనిచేస్తున్నారు. సత్య నాదెల్ల కావచ్చు, శంతను నారాయణ్ కావచ్చు, అజయ్ బంగా కావచ్చు, ప్రేమ్జీ వాత్సవ్ కావచ్చు, వీళ్ళంతా హైదరాబాద్ బాయ్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ప్రపంచ పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలకు సీఈఓలు. ఇవాళ మనం ఎక్కడికో వెళ్ళి ఆ కంపెనీలలో పనిచేయడం కాదు, ఆ కంపెనీలను ఇక్కడికి తెస్తాం.
భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టిస్తాం. ఈ కంపెనీలను పెట్టడమే కాదు, అలాంటి కంపెనీలకు తెలంగాణ యువతను యజమానులను చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నూతన విధానంతో ప్రోత్సాహకాలు ఇస్తుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మన నగర అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలి, మీరందరూ అండగా నిలబడాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిని నింపే విధంగా, ఒక ఇందిరమ్మను, ఒక అన్న ఎన్టీఆర్ ను స్మరించుకునే వేదికగా మార్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.